హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నగర్. ఇంతకుముందు క్లాస్లలో ఇండస్ట్రియల్ రిలేషన్స్ గురించి మాట్లాడుకున్నాం, బాగుండాల రిలేషన్స్ అనేసి. తర్వాత ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ గురించి మాట్లాడుకున్నామంటే గొడవలు, ఇండస్ట్రీలో ఉండే గొడవలు, ఎంప్లాయర్స్ మధ్యలో గొడవలు. ఆ క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నాం, మెయిన్గా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఎందుకు వస్తాయి, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ రాకుండా ఉండడానికి మనకు ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఒకటి ఉంది కదా, దాన్ని నెలకొల్పడానికి ఆబ్జెక్టివ్స్ ఏంటి, డిస్ప్యూట్స్లో రకాలేంటి, డిస్ప్యూట్స్ ఎందుకు వస్తాయి, ఇవి చూసాం కదా. అంత బాగానే ఉంది. మళ్ళీ దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే కనుక మొత్తం మనం 6 పాయింట్స్ డిస్కస్ చేయొచ్చు. అది ఈ క్లాస్లో చెప్తారు చాలా క్లియర్గా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో గైడ్ లైన్స్ ఫర్ హ్యాండ్లింగ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నా అంటే ట్రైపార్టైట్ బైపార్టైట్ బాడీస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఈ రెండు బాడీస్ని, ట్రైపార్టైట్ బైపార్టైట్ అనే రెండు బాడీస్ని గవర్నమెంట్ మనకి ఇంట్రడ్యూస్ చేసింది. గవర్నమెంట్ ఈ బాడీస్ని ఫామ్ చేసింది. ట్రై అంటే ఏంటి, మూడు. ట్రైపార్టైట్ బాడీస్లో 3 బాడీస్ ఉన్నాయి ఇక్కడ, మోస్ట్ నోటెడ్ ట్రైపార్టైట్ బాడీస్. ఈ బాడీస్ ఏంటంటే ఇండస్ట్రీలో ఎటువంటి డిస్ప్యూట్స్, ఎటువంటి వివాదాలు, ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా వీళ్ళు సాల్వ్ చేసుకుంటారు. ఒకటి ఏంటంటే ది ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్, దీన్ని మనం ఐఎల్సి, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్, ఇది ఒకటి. ఇంకా ద స్టాండింగ్ లేబర్ కమిటీస్, ద స్టాండింగ్ లేబర్ కమిటీ ఎస్ఎల్సి కదా, నేనేంటి ఇట్లా రాశాను, ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా అట్లనే చెప్పేసిన, ఎవరేమనలే. ఎస్ఎల్సి, స్టాండింగ్ లేబర్ కమిటీ. ఎల్లు సరిగ్గా అనిపిస్తలేనట్టుంది, సరే. స్టాండింగ్ లేబర్ కమిటీ ఇది ఒక కమిటీ. ఇంకా మూడోది ద కమిటీ ఆఫ్ కన్వెన్షన్స్. ఈ 3 బాడీలని గవర్నమెంట్ అయితే ఫామ్ చేసింది. ఈ 3 బాడీలు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరైనా వాళ్ళు సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇది ట్రైపార్టైట్ బాడీస్ గవర్న్డ్ బై గవర్నమెంట్. ఇక ఇంకొకటి ఏంటి, బైపార్టైట్ బాడీస్. ఈ బైపార్టైట్ బాడీస్ ఏంటంటే రెండే విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తుంది, ఎంప్లాయర్. వీళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, వీళ్ళ గొడవ ఏంటి, వాళ్ళ గొడవ ఏంటి, ఈ రెండింటినే చూస్తారు. ఈ బైపార్టైట్ బాడీస్లో మనకు 2 రకాలైన వాళ్ళు ఉన్నారు. ఒకటి వర్క్ కమిటీస్ అండ్ జాయింట్ మేనేజ్మెంట్ కౌన్సిల్స్. ఈ ఇద్దరు కలిసి, లేదా ఇద్దట్లో ఎవరైనా ఒకరి దగ్గరికి వెళ్ళినా కానీ ఈ బాడీ వాళ్ళు మాత్రం మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. ఇదే అండి ట్రైపార్టైట్ బైపార్టైట్ బాడీస్ గురించి. ఇది ఒక కేసు, ఇది ఒక వే ఆఫ్ సాల్వింగ్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్. ఇంకొకటి ఏంటంటే స్టాండింగ్ ఆర్డర్స్ అంటున్నాము. స్టాండింగ్ ఆర్డర్స్ అంటే ఏం లేదు, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ ఫ్రేమ్ చేసి పెట్టిండ్రు, అవి ఫాలో అయిపోవడమే. ఇప్పుడు అది ఫాలో అవుతూ మన తేడా వచ్చిందనుకుంటే అది మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. దాన్ని స్టాండింగ్ ఆర్డర్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసినాయి. ఇప్పుడు చూడండి, స్పెసిఫైడ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ కంట్రోల్స్ ద వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఈజ్ స్టాండింగ్ ఆర్డర్స్. స్పెసిఫిక్గా చెప్పారు, స్పెసిఫైడ్ సెట్ ఆఫ్ రూల్స్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తారు. దేనికోసము, వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్ గురించి. ఆ రూల్స్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్లో ఉంటాయి, స్టాండింగ్ రూల్స్లో ఉంటాయి. సో అది ఫాలో అయితే సరిపోతుంది అంటారు. అది మనకి అయితే దీంట్లో మెయిన్గా దేని గురించి మాట్లాడారంటే డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ క్లియర్గా చెప్తారనమాట. ఇవి ఏం చేస్తాయంటే కనుక మినిమైజింగ్ ద మిస్అండర్స్టాండింగ్, వీళ్ళకి మధ్యలో ఉండే మనస్పర్ధలు ఏమైనా ఉంటే వాటిని తగ్గించడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని స్టాండింగ్ ఆర్డర్స్ అంటాము. అర్థమైందిగా. ఇక మూడవది లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్. ఈ లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ని ఎవరు సజెస్ట్ చేశారంటే కనుక ద ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 సెక్షన్ 49 సబ్సెక్షన్ 1 అండ్ సబ్సెక్షన్ 2. ఈ 2 సెక్షన్స్ 1949 యాక్ట్, దీని ప్రకారం లేబర్, అదేంటి ఫ్యాక్టరీ యాక్ట్, దీని ప్రకారంగా మనకి లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేవాడు ఉండాలి అని చెప్తున్నారు. లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎట్లా ఉండాలి అంటే కనుక పాయింట్ నెంబర్ 1, ఒకవేళ 500 కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటే కనుక మనకి కనీసం మినిమం ఒక వెల్ఫేర్ ఆఫీసర్ ఉండాలా, అట్లీస్ట్ 1 వెల్ఫేర్ ఆఫీసర్ ఉండాలా. ఒకవేళ 2500 కంటే ఎక్కువ ఉంటే ఎంప్లాయీస్, ఈ వెల్ఫేర్ ఆఫీసర్తో పాటుగా ఒక అసిస్టెంట్ ఇతనికి ఉండాలా. ఈ ఇద్దరు ఉంటే 2500 అబౌవ్ ఉంటే వర్కౌట్ అవుతుంది. ఒక 500 అబౌవ్ ఉంటే ఒక్క వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నా వర్కౌట్ అవుతుంది. దీన్ని మనము లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ కింద చెప్పవచ్చు. క్లియరే కదా ఈ పాయింట్.
ఇవి కాకుండా ఇంకా 3 ఉన్నాయి. ఇవి చాలా ఈజీ. చూడండి, వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్. ఇక్కడ ఏమంటున్నామంటే వర్కర్స్ని మేనేజ్మెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయమనండి. చేస్తే ఏమవుతుంది, వర్కర్స్కి కొంచెం మెంటలీ ఎమోషనల్లీ ఒక దగ్గర ఫీలింగ్ వస్తుంది. అరే మేము కూడా మేనేజ్మెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాము, మేము కూడా డెసిషన్స్ తీసుకుంటున్నాము అన్న ఫీలింగ్ వచ్చి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక ప్రాబ్లమ్స్ వాళ్ళు అక్కడే సాల్వ్ చేస్తారు. అందుకని ఎప్పుడు అంటారు మేక్ ద వర్కర్స్ టు బి అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అండ్ మేనేజ్మెంట్ డెసిషన్స్ అంటారు. తీసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మంచిగా పనిచేస్తారు, దగ్గర ఫీలింగ్ వస్తుంది. ఇది వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్. దీన్నే ఇట్స్ ఎ మెంటల్ అండ్ ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ అంటాం మనం. వర్కౌట్ అవుతుందా? అవుతుంది. ఇంకొకటి గ్రీవియన్స్ ప్రొసీజర్. ఇంకేదైనా ప్రాబ్లమ్స్ తీసుకొస్తే కనుక వీళ్ళ యొక్క గ్రీవియన్స్ ప్రొసీజర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ఎండ్ అప్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే, గొడవలు ఏమైనా ఉంటే దాన్ని ఖతం చేయాలి. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే 4 స్టెప్స్ ఒక డెవలప్ చేశారు. 4 స్టెప్స్, స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3, స్టెప్ నెంబర్ 4 అంటూ ఒక 4 స్టెప్ ప్రాసెస్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఈచ్ స్టెప్కి టైం లిమిట్ ఇచ్చారు. టైం లిమిట్ సెట్ ఫర్ ఈచ్ స్టెప్. స్టెప్ నెంబర్ 1కి వస్తే ఒక వారంలోనో 2 రోజుల్లోనో ఖతం అయిపోవాలా. నెక్స్ట్ విల్ గో ఫర్ స్టెప్ నెంబర్ 2. అట్లా 4 స్టెప్స్లో ఎలాంటి ప్రాబ్లం అయినా వీళ్ళు సాల్వ్ చేసిస్తారు. మంచిగుంది కదా. ఇక లాస్ట్ది కలెక్టివ్ బార్గెనింగ్. కలెక్టివ్ బార్గెనింగ్లో ఏంటంటే 2 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి ఎంప్లాయీస్, ఇంకొకటి ఎంప్లాయర్స్. అవసరం లేదనుకుంటా. ఈ కలెక్టివ్ బార్గెన్ 2 గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒకటి ఎంప్లాయర్స్. ఈ 2 గ్రూపులు కలిసి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. ఇక్కడ డిస్కషన్ ఒకటి ఉంటుంది, అండ్ వాళ్ళు మాట్లాడుకోవడము, ఏదైనా ఉంటే కనుక వాళ్ళు ఇక్కడ డిస్కస్ చేసి దాని డెప్త్గా వెళ్ళిపోవడము, కాంప్రమైజ్ అవ్వడము. అండ్ వీళ్ళు కాంప్రమైజ్ అన్న వాళ్ళన్న కాంప్రమైజ్ అవ్వడం, నేను ఇంత దిగుతాను నువ్వు కూడా కొంచెం దిగు అనేసి అట్లా కలెక్టివ్గా బార్గెనింగ్ చేసుకోవడాన్ని ఈ ప్రాసెస్ కూడా మనకి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది కలెక్టివ్ బార్గెనింగ్? మీటింగ్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ మేనేజ్మెంట్. ఎంప్లాయీస్ అండ్ మేనేజ్మెంట్ ఇద్దరు పార్టీలు కలిపి రిప్రజెంటేటివ్స్ కూర్చుని మాట్లాడతారు. ఇది దేని గురించి మాట్లాడతారు? ఎనీథింగ్ రిలేటెడ్ టు ద వర్క్ రూల్స్, వేజెస్ అవ్వచ్చు, ఫ్రింజ్ బెనిఫిట్స్ అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అపార్ట్ ఫ్రమ్ ద వేజెస్, ఇట్లాంటి దేని గురించి అన్న వాళ్ళు ఈ కలెక్టివ్ బార్గెనింగ్లో మాట్లాడుకోవచ్చు. మొత్తం ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నాము? 6 పాయింట్స్. ఫస్ట్ది ట్రైపార్టైట్ అండ్ బైపార్టైట్ బాడీస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఈ 2 బాడీస్. స్టాండింగ్ ఆర్డర్స్ అంటే తెలుసు, ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వస్తాయి. వెల్ఫేర్ ఆఫీసర్ని ఒకరిని పెట్టుకుంటాము. 500 మంది కంటే ఎక్కువ ఉంటే ఒకరు వెల్ఫేర్ ఆఫీసర్, మినిమం ఒకరు. 500 కంటే ఎక్కువ ఉండి 2500 దాటితే గనక అప్పుడు ఈ వెల్ఫేర్ ఆఫీసర్తో పాటుగా ఒక అసిస్టెంట్ కూడా అవసరమని చెప్పుకున్నాము. నెక్స్ట్ వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్. వర్కర్స్ను కూడా మేనేజ్ చేయించడము. గ్రీవియన్స్ ప్రొసీజర్, ఇక్కడ 4 స్టెప్ల ప్రాసెస్ ఉంది, ఒక్కొక్క స్టెప్కి టైం పెట్టుకున్నాము. కలెక్టివ్ బార్గెనింగ్ ఇదేంటి? ఎంప్లాయర్స్, రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని డిసైడ్ చేసుకుని బేరసారాలు చేసుకోవడమే ఎంప్లాయీ బార్గెనింగ్, కలెక్టివ్ బార్గెనింగ్ అంటాం. ఏ ప్రొసీజర్ అయినా మనకి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. క్లియరా? ఇంపార్టెంట్ టాపిక్. ఇంకా కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం. బై ద వే, డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియోస్. స్టే కనెక్టెడ్, మంచిగా చదువుకోండి. గుడ్ లక్. స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక.